నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు లేదా? చేయమంటావు వద్దంట. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతుంది. అంటే మీరు లాస్ట్ టైం పోటీ చేశారు, ఈసారి పోటీ చేయాలి మరి? అంటే మా సొంత నిర్ణయాలు ఉండవు కదా బ్రదర్. మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా. మేమే ప్రకటించుకోం కదా. వైఖరి అంటే సాఫ్ట్ హిందుత్వ కానీ లేకపోతే పూలే విగ్రహం అంతా కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మాట్లాడాలనిపిస్తుంది. టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటారా? మిమ్మల్ని పరిస్థితుల్లో తీసుకుంటారా? నుంచి పోటీ చేయడానికి మీరు ఆసక్తిగా ఉన్నారన్న ఒక చర్చ కూడా. ఓకే, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే మీరు మొన్న జరిగినటువంటి గద్దర్ సంస్మరణ సభకు సంబంధించి కలిసి ఐలయ్య కొన్ని స్టేట్మెంట్ చేశారు, మీరు కాల్ చేశారని ఆయన రకంగా మాట్లాడారు. నిజంగా మీరు కాల్ చేసి అడిగారా పూలే విగ్రహం గురించి మద్దతు కోరారా? ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరి ముంగటనే స్పీకర్ ఫోన్ లో మాట్లాడిన అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, మాట్లాడ భయం మంచిగా మాట్లాడినా చెప్తా. అందరిని ఇన్వైట్ చేస్తాం కదా. ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళని అందరినీ అయితే పిలిచినాం మర్యాదపూర్వకంగా. इनको अगर वो आके प्रॉमिसेस रिलीज करेंगे क्या बीआरएस प्रोटेस्ट करेगा? देखिए, मैं तो पर्सनल तौर पे बराबर प्रोटेस्ट करूंगी, क्योंकि प्रियंका मैडम आज तक जिंदगी में सरपंच भी नहीं बन पाए. उन्होंने कहीं से कंटेस्ट नहीं किया और फिलहाल इस वक्त तेलंगाना स्टेट में उनके पास कोई प्रोटोकॉल नहीं है.